ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ముంబై సినీ నటి జత్వానీ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి గత జత్వానీపై కేసు బనాయించి అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి నిర్బంధించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణా తాత, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఇప్పుడు ఆ కేసులోనే పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ముంబై సినీ నటి జత్వానీ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి గత జత్వానీపై కేసు బనాయించి అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి నిర్బంధించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సిపిగా ఉన్న కాంతి రాణా తాత, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఇప్పుడు ఆ కేసులోనే పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు.